భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటున్నట్లు విజయనగరం జిల్లాకి చెందిన రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. గతంలో భీమసింగి ఫ్యాక్టరీ పాతపడిపోయిందంటూ యంత్రాలు పనికి రావని నెల రోజుల్లోనే మరమ్మతులు చేసి అందుబాటులోకి తెస్తామని ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కూడా మోసపూరితంగా ఉన్నాయన్నారు. విదేశాల నుండి పంచదార దిగుమతి రాకుండా ఇక్కడే పంచదార ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకునేలా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ పైన జిల్లా మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు వ్యాఖ్యానం చేశారు. ఇది నష్టాల్లో ఉంది, విదేశాల నుండి పంచదార దిగుమతి అవుతుంది కాబట్టి దీన్ని తిప్పలేము, దీన్ని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దానికి వక్రీకరణ చేశారని చెప్పేసి వీళ్ళు ఎవరో చెప్పారు. అది కూడా కరెక్ట్ కాదు. అది వీడియోలో ఆయన మాటలు స్పష్టంగానే ఉన్నాయి. కావాలంటే వీడియోలు వెరిఫై చేయొచ్చు. క్లియర్గా ఆయన అనేది వాస్తవం. ఆ అవగాహనతో అన్నారా, ఏ విధంగా అన్నారో అది మాత్రం తీవ్రమైన అభ్యంతరకరం. ఆ రకమైన వ్యాఖ్యానం చేశారు. రెండోది, గతంలో ప్రభుత్వం ఈ పరిశ్రమని ఏదో పడిపోతుంది, ఇబ్బందుల్లో ఉంది, ఓల్డ్ అయిపోయింది కాబట్టి యంత్రాలు పనికిరావని చెప్పేసి ఆ రోజు చెప్పి నెల రోజుల్లో రిపేర్ చేసి తిప్పుతామని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. కానీ ఆయన మాట మీద నిలబడలే. ఈ 4 ఏళ్ల కాలంలో మొత్తం ఎన్ని రకాలుగా ధర్నాలు, కార్యక్రమాలు రైతు సంఘం సిపిఎం పార్టీ చేసినా ఈ పాలకులు పట్టించుకోలేదు, దానికోసం ఆలోచించలేదు. దీని మీద మొత్తం 7-8 మండలాల రైతాంగం, వేలాది మంది షేర్ హోల్డర్స్, వందలాది మంది కార్మికులు, రైతులు దీన్ని బతుకుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఈ కోఆపరేటివ్ షుగర్ వల్లే అభివృద్ధి చెందింది. కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని బీజేపీ, తెలుగుదేశం గతంలో చెప్పింది, ఇప్పుడు చెప్తుంది. కానీ వీళ్ళ కోఆపరేటివ్ వ్యవస్థని నాశనం చేయడానికి వీళ్ళ పూనుకుంటుంది. కాబట్టి ఈ పరిశ్రమ తిరగాలంటే ఈ ప్రత్యామ్నాయ విధానాలు కాదు, ఈ పరిశ్రమ తిప్పాలి, ఖచ్చితంగా చెరికే పంటగా వేయాలి. ఆ చెరుకు పంటకి ఇక్కడ నేల అంతా అలవాటు పడి ఉంది, రైతులు కూడా అలవాటు పడి ఉన్నారు. ఇది గ్యారంటీ ఫలితాన్ని ఇచ్చే పంట కాబట్టి దాన్ని చేయాలి. అయితే దానికి సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి, చక్కెర పాలసీ పెట్టాలి, కొత్త వంగడాలు తీసుకోవాలి. ఆ రకం తీసుకొని చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ నష్టాలు కాదు, లాభాల బాటలో నడుస్తుంది. ఆ రకంగా అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో నడుస్తుంది. దీనికి పాలసీ లేకపోవడం విధానం. ఈ విదేశాల నుండి పంచదార తీసుకొచ్చే పాలసీ వీళ్ళు తీసుకున్నారు. ఈవేళ ఎన్డీఏ కూటమిలో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మోడీ గారితో చెప్పి అది విదేశాల నుండి రాకుండా ఇక్కడ రైతులకి భరోసా ఇచ్చి, మద్దతు ఇచ్చి, ప్రైస్ సపోర్ట్ రేట్ ఇచ్చి ఆ రకంగా ఆదుకుంటే రైతాంగం, ప్రజానీకం, ఆ చుట్టుపక్కల 6-7 మంది ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ఉత్తరాంధ్రలో వెనకబడిన ఈ ప్రాంతానికి మరింత అభివృద్ధికరంగా ఈ ఫ్యాక్టరీ ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని బలోపేతం చేసి నిధులు కేటాయించి తక్షణమే ఫ్యాక్టరీ తెరవాలని చెప్పేసి సిపిఎం పార్టీ విజయనగరం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.